అలాగే జై తెలంగాణ. ఈ రోజున తెలంగాణ కోసము మన విద్యార్థులందరూ కూడా తెలంగాణ రాజేమో అని మనస్తాపన చెంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ రోజున మన అన్న జర్నలిస్టుగా ఈ రోజు మా విద్యార్థి ఈ రోజున తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా చేసుకోవటం భావ్యం కాదు. ఇంకా విద్యార్థులు ఇలా తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ అన్న ఎండకు అలాగే సెకండ్ రోజు యాక్సిడెంట్ కూడా అయింది. ఆ రోజే ఆగిపోతేమో అనుకున్నాము. అలా కాకుండా కూడా అదుపుకు కూడా అధిగమించి ఈ రోజున చెయ్యి ఇరిగినా సరే ఈ రోజున తెలంగాణ కోసము నేను నా విద్యార్థులు కాపాడుకోవాలంటూ అన్న చేపట్టిన ఈ పాదయాత్రకు అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ రోజున ఉపాధ్యాయులందరూ కూడా జర్నలిస్టులు అన్నలు ఒకటే మేము చెప్పేది, తెలంగాణ కోసము మొదటి పేజీలలో తెలంగాణ కోసము ప్రతిరోజు రాయాల్సిన అవసరం మీలోనే ఉంది. అలాగే ఉపాధ్యాయులు కూడా ఈ రోజున తరగతి గదులలో తెలంగాణ గురించి విద్యార్థికి ఈ రోజున చెప్పి పార్టీ జెండాలన్నీ పల్లెటూర్లలో ఏ ఇంటి మీద చూసినా ఏ ముంగిట చూసినా తెలంగాణ జెండా ఎగరాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఇన్నాళ్లు మన వాళ్ళు వేదనతో అనుభవిస్తున్న బాధ అంతా ఎంత కాదు. ఈ రోజున తెలంగాణ వచ్చేదాకా కూడా మన అన్నలు తమ్ముళ్ళు అందరూ ఏకమై పార్టీ జెండాలన్నీ పెట్టి పక్కన పెట్టేసి రాజకీయ నాయకులు మేం తెస్తామని ఏ పార్టీకి ఆ పార్టీ మాకు గొప్ప రావాలి అనుకుంటున్నారు. ఆ గొప్పల కోసం కాదు. ఈ రోజున 4 కోట్ల జనాభా ఆశయాలకు పాటుపడండి నాయకులందరికీ తెలియజేస్తున్నాము. ఈ రోజున పార్టీ జెండాలన్నీ పక్కన పెట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా కులము మతం భేద లేకుండా తెలంగాణ కోసము అందరూ ఏకమై ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నా తల్లి తెలంగాణ అంటూ తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జై తెలంగాణ. పెట్టుకుంటూ చాలా మంచిగా చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి